మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవనామమున శుభములు ఆశీర్వాదములు. దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క పక్షముగా రాజమండ్రి పట్టణము నుండి ఎల్ షద్దై మరణాత మందిరము వారమైన మేము మోషే సుఖోపవాస కూటములలో ఈ 13 దినములు దేవుని వాక్యాన్ని వినుచు వీక్షించుచు దైవాశీర్వాదములు పొందుచున్న వారు ఉన్నారని మేము నమ్ముచున్నాము. మరి వీక్షించుతున్నటువంటి వారులారా, మీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మీయమైన వాక్య సందేశాలు వినుచున్నారని, మీరు విశ్వాసములో బలపడుచున్నారని మేము నమ్ముచున్నాం. అందరూ క్షేమముగాను ఆశీర్వాదకరమైన ఆశీస్సులతో దేవుని యొక్క మహిమను అద్దుకుంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారని మేము విశ్వసిస్తూ దేవదేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు నిర్గమాకాండము 14వ అధ్యాయము ఒక చిన్ని వాక్యాన్ని చదువుకొని కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా, నేను ఫరో వలనను అతని సమస్త శానలను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగూ చేసిరి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు వాక్య భాగము ఎర్ర సముద్రము ఆరిన నేల. ఈ యొక్క 14వ అధ్యాయములో మొదటిగా మనము చూస్తున్నట్లయితే ఎర్ర సముద్రము, తదుపరి ఫరో సైన్యము, తదుపరి ఒక అగ్ని స్తంభము లేక స్తంభము, వీటి తర్వాత ఫరో సైన్యము ఎర్ర సముద్రములో హతము చేయబడుట అనే సంగతులు మనము ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. గనుక ఈ యొక్క గతకాలపు దినమందు మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేలుల యొక్క ప్రయాణ పద్ధతిని మీరు విని ఉన్నారు. గనుక ఈరోజు ప్రయాణము సాగుచూ ఉండగా వీరు ప్రయాణం సాగిస్తున్నటువంటి యొక్క స్థలములో, అనగా విమోచింపబడి ఇశ్రాయేలు యొక్క విమోచన అనేది వారు కలిగిన వారై ఈజిప్ట్ నుండి వారు ప్రయాణం సాగిస్తూ ఉంటుండగా, వీరి జీవితంలో ఒక ఎర్ర సముద్రము అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రీతిగా మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే మోషే నాయకత్వములో విమోచింపబడినటువంటి ఇశ్రాయేలీయులు, అంటే మోషే మహాభక్తుని యొక్క నాయకత్వములో విమోచించబడినటువంటి ఇశ్రాయేలులు అనేటువంటి వారు కొంత దూరం అనేది వీరు ప్రయాణం సాగించిన తరువాత వారికి ఎదురైనటువంటి మొట్టమొదటిగా తయారైనటువంటి వారికి ఒక సమస్య లేక ఒక చిక్కు అనేది వారు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైనది. ప్రియులారా, ఈ సమస్య ఎలాంటిది అంటే ఒక అడ్డు బండలాగా, ఎర్ర సముద్రం అనేటువంటిది వారికి అడ్డుబండలాగా మనము చూస్తున్నాం. సరే, ఈ సమయంలో ఈ అడ్డుబండగా ఉన్నటువంటి ఒక ఎర్ర సముద్రాన్ని దాటుకొని ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు ఈజిప్ట్ నుండి వారు దూరముగా వెళ్ళిపోవచ్చు ఉండగా
ఫరో వారు ఏ మార్గాన్ని వెళ్ళుచున్నారు, ఏ ప్రాంతాన్ని వారి ప్రయాణం సాగిస్తున్నారనేది అతడు ముందుగా గ్రహించి, వారు సముద్రం యొద్ద చిక్కుకొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించి బహు ఆగ్రహంతో ఆయన సైన్యాన్ని సిద్ధపరచుకొని, వీరిక మన చేతిలో చెక్కబడిన ఉన్నారు గనుక వీరిని హతము చేయట బహు సులువు అనుకొని సైన్యమంతటినీ కూడా సిద్ధపరచుకొని ఫరో రథములను, రౌతులను లేక గుర్రములను సిద్ధపరచుకొని ప్రయాణం సాగించినట్లుగా లేఖన భాగములందు మనము చూడవచ్చు. 600 రథములను కూడా అతడు సిద్ధపరచుకున్నట్లు ఈ నిర్గమాకాండము 14వ అధ్యాయములో మనము చూస్తూనే ఉన్నాము. ప్రియులారా, అయితే ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి ఇశ్రాయేలులైనటువంటి ప్రజలను ఆయన ఈ యొక్క ఎర్ర సముద్రపు దారి మార్గంలో ఎందుకు వారిని నడిపిస్తూ ఉన్నారు అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకనగా ఫిలిష్తీయుల యొక్క దేశం మీదుగా వారు నడిపించినట్లయితే మార్గము చాలా దగ్గరగా ఉంటున్నదని, గనుక ఇది చాలా అరణ్య మార్గము నుండి చుట్టూ తిరిగి వెళ్ళే ప్రయాణమని కూడా మనము నిర్గమాకాండం 13వ అధ్యాయం 8వ వచనాల్లో మనం చూడవచ్చు. అయితే మరి దేవుడు ఎందుకు వీరిని ఫిలిష్తీయుల యొక్క మార్గము గుండా తీసుకుని వెళ్లకుండా ఈ ఎడారి ప్రాంతం అనేటువంటి అరణ్యములో నుండి ఎర్ర సముద్రం వైపు వీరిని తీసుకుని వచ్చుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకవేళ వీరు ఆ ఫిలిష్తీయులు ఉన్నటువంటి మార్గము గుండా వీరు ప్రయాణం సాగించినట్లయితే ఈ యొక్క ఈజిప్టు దేశానికి ఫిలిష్తీ దేశానికి ఉన్నటువంటి సరిహద్దులలో ఈ యొక్క ఈజిప్ట్ అనేటువంటి యొక్క సైన్యము అక్కడ బందోబస్తీగా లేక వారు ఆ సరిహద్దుల్లో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. గనుక అక్కడ రెండవదిగా ఫిలిష్తీయుల యొక్క సైన్యం కూడా ఉన్నారు. అందుచేత దేవుడి వీరిని ఎర్ర సముద్రం మీదుగా తీసుకుని వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, వీరు ఫిలిష్తీయుల యొక్క మార్గము గుండా వీరు ప్రయాణము సాగించినట్లయితే వీరు యుద్ధమును రుచి చూచి ఉండవలసిన వారై ఉన్నారు. ఒకవేళ వీరు యుద్ధము చేయటం అనేది సాధ్యము కాదు. ఎందుకనగా వీరు కాల్బలమే కానీ వీరి యొద్ద ఆయుధములు లేవు, వీరికి బాణములు, కత్తులు ఇలాంటి ఆయుధాలు ఏమీ కూడా లేవని, రెండవదిగా వీరు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుచున్నారే కానీ వీరు బలవంతులే కానీ యుద్ధ నైపుణ్యత లేని వారుగా మనము చూడగలుగుతున్న వారమై ఉన్నాం. అయితే యెహోషువ మాత్రమే యుద్ధ నైపుణ్యత కలిగిన వాడుగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన ఐగుప్తు దేశంలోని ఒక సోల్జర్ లేక ఒక సైనికుడు. కానీ మిగిలిన వారందరూ కూడా యుద్ధము అనేటువంటిది వారికి చేత కానిటువంటి పరిస్థితి. కనుక ఆ ఫిలిష్తీయుల దారి మార్గమున వారి ప్రయాణము సాగించినట్లయితే ఒకటి అక్కడ ఉండేటువంటి సరిహద్దులలో ఉన్న ఐగుప్తీయులను ఓడించాలి, రెండవది ఫిలిష్తీయులను కూడా ఓడించవలసినటువంటి పరిస్థితి. గనుక దేవుడు ఇలాంటి పరిస్థితిని దేవుడు గ్రహించినవాడు. రెండవదికి జనాంగాన్ని తీసుకుని వెళ్ళటంలో ఆయనకు సంకల్పము, ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క మార్గాన్ని నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఉదాహరణకు ఆ మార్గాన్ని వెళ్ళాలనేటువంటి ఆలోచన మోషే గారికి లేదు. ఈ మార్గాన్ని తీసుకుని వెళ్ళుచున్నారు ఏమిటి అని అడిగేటువంటి యొక్క ఆలోచన ఆ ప్రజలకు కూడా లేదు. కానీ దేవుడే వారికి ముందు నడిచే, అనగా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచేటువంటి దేవుడే వారిని నడిపించుకుంటూ వెళ్ళుచున్నాడు. గనుక ప్రియులారు, ఈ విధముగా వారు ఆ ప్రాంతమును దాటుకొని వీరు ఆ యొక్క ప్రత్యేకమైన ప్రాంతమును బట్టి ఈ ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చి ఆగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి, అనగా 14వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో మనం చూస్తే, లేక 10వ వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే, ఈ ప్రజలైన వారు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారు అంటున్న మాట ఏమిటంటే,
మొట్టమొదటగా వారు సనుగుడు అనేటువంటిది 11వ వచనంలో మనం చూడవచ్చు. అనగా వారు వెనుకకు తిరిగి చూస్తూ వెనుక సైన్యం ఉన్నారు, ఎదుట భయంకరమైన ఎర్ర సముద్రం ఉన్నది. గనుక మనము వెనుకకు తిరిగి పోవటయే మంచిది. ముందుకు వెళితే మనకు ఎర్ర సముద్రము, వెనుక సైన్యము, వారి చేతిలో చచ్చే కంటే బ్రతుకుట మంచిదని వారు తలంచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అనగా మొట్టమొదట అక్కడ వారు సనుగుడు అనేది వారు ప్రారంభించారు. తదుపరి మనము మిగిలినటువంటి అధ్యాయాల్లో కూడా చూస్తే ఇక అనేక సమయాల్లో వారు ఆహారం లేదని సనుగుట, నీళ్లు లేవని సనుగుట, లేక వారికి మాంసం లేదని సనుగుట, ఇంకా ఈ విధముగా అనేక విధములుగా మోషే మీదను దేవుని మీదను సనుగుకున్నటువంటి సందర్భాలు నిర్గమాకాండము ముందు అధ్యాయాల్లో మనము చూడగలుగుతున్న వారమై ఉన్నాం. అయితే ప్రియులారా, అసలు ఎర్ర సముద్రం అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఎర్ర సముద్రం అనేటువంటిది పేరు అసలు ఎందుకు వచ్చింది, ఈ యొక్క పేరుకు కలిగినటువంటి కారణం ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే దీనికి ఉత్తర భాగమున, అనగా ఎర్ర సముద్రమునకు ఉత్తర భాగమున ఎర్రటి కొండలు ఉండుట వల్ల ఈ పేరు వచ్చి ఉండవచ్చునని దైవ సంబంధమైనటువంటి పండితులు, అనగా వాక్యాన సంబంధమైన పండితులు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ప్రియులారా, కొందరు అభిప్రాయం ఏమిటంటే ఇదే ప్రాంతంలో యాషావు, అనగా యాకోబు కుమారుడైన యాషావు, ఆయనకి మరొక పేరు ఎదోము. ఎదోము అనగా ఎర్రనివాడు అని అర్థము గనుక ఈ యాషావు లేక ఎదోము అనేటువంటి ఈ ఎర్ర సముద్రపు ప్రాంతంలోని నివాసము చేయుచున్నాడు గనుక ఈ ప్రాంతానికి ఈ ఎర్రటి సముద్రమని కూడా పేరు వచ్చినదని కొందరు యొక్క పండితుల యొక్క అభిప్రాయము. ప్రియులారా, ఈ విధముగా మనం చూస్తూ ఉన్నట్లయితే యాషావు సంతతి వారిని బట్టి ప్రాంతానికి ఈ పేరు కూడా వచ్చి ఉండవచ్చుననేటువంటి యొక్క అభిప్రాయం కూడా ఉన్నది. ప్రియులారా, ఇంతకీ యొక్క ఎర్ర సముద్రము కాదు, దీని ఒక మరొక పేరు రెల్లు సముద్రము అని కూడా పేరున్నదని చరిత్రకారులు చెబుతూ ఉన్నవారై ఉన్నారు. అనగా మరొక మాట ఏమిటంటే రెల్లు సముద్రం అని విస్తృతముగా చాలా అనేక అభిప్రాయాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కనుక ఈ ఎర్ర సముద్రం అనే దానికి రెల్లు సముద్రం అని ఎందుకు పేరు అంటే అక్కడ భయంకరమైనటువంటి యొక్క రెల్లుగడ్డి ఎత్తుగా, అనగా బహు ఎత్తుగా పెరుగుచున్నందువలన ఈ గడ్డకు ఆ గడ్డిని బట్టి దానిని లేక రెల్లు సముద్రం అని కూడా పేరు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి మరొకటి ఎటువంటి అఖాతము అని కూడా అంటారట. అందుచేత ముందు చెప్పినటువంటి విధముగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఉత్తర భాగమున ఈజిప్టు నుండి వారు షూరు అరణ్యం గుండా వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే ఫిలిస్తీయులనే దేశమును వారు దాటుకొని వెళ్ళాలి. గనుక అక్కడ ఫిలిస్తీయులు అనేటువంటి వారు చాలా బాలాఢ్యులు గనుక వారితో యుద్ధము చేయటం అనేది సాధ్యము కాదు అని దేవుడే వీరి విషయమై ఆలోచన చేసినటువంటి వారై ఉన్నారు. గనుక ఆ ప్రజలను ఎదిరించి వీరు వాగ్దాన దేశమనే కానాను చేరుటనేది కష్టమని దేవుడు ఆలోచించినటువంటి వారైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియులారి, ఈ ప్రాంతమంతా కూడా చూడడానికి, అనగా ఆ ఎర్ర సముద్రం యొక్క ప్రాంతమంతా చూడడానికి మన దక్షిణ భారతదేశం యొక్క ప్రాంతములా కనిపిస్తూ ఉందని కొందరు బైబిల్ పండితులు చెప్పగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ తూర్పు అయిన ఆక్బా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. పశ్చిమన ఎర్ర సముద్రమును, అలాగే తూర్పు భాగమున ఆక్బా అనేటువంటి ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇశ్రాయేలులు అనేటువంటి వారు ఈ యొక్క ఈజిప్టు దేశము నుండి బయలుదేరిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉండగా ఫరో యొక్క సైన్యము సిద్ధము చేసుకుని వీరి మీదకి వచ్చుచున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. గనుక ప్రియులారా, ఫరో యొక్క సైన్యం వచ్చుచూ ఉండగా వీరు అనుకుంటూ ఉన్నారు, ఇక భయంకరమైనటువంటి కష్టాలు,
భయంకరమైనటువంటి యొక్క చిక్కులు మన మీదకు వచ్చి వేసి ఉన్నవని వారు దిగులు చెందుతున్నట్లుగా మనము ఇశ్రాయేలు ప్రజలైన వారు మనం గమనిస్తున్నాం. నిజమే, ఈనాటి కాలంలో విశ్వాసులమైన మనము కూడా అనేకమైన ఆపదలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మన మీద ఎదురవుతున్నప్పుడు మనము కూడా ఏమి చేయవలనో అనేటువంటి యొక్క ఆలోచన మన మీద కూడా వస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచన సహజంగా ప్రతి యొక్క విశ్వాస జీవితంలో కూడా ఎదుర్కొంటూ ఉన్నవారే ఉన్నారని మనం గ్రహిస్తూ ఉన్నాం. గనుక కొన్ని సమయాల్లో ప్రతి వ్యక్తి మీద కూడా అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. వెనుక చూస్తే లేక నుయ్య, ఎదురు చూస్తే గొయ్య అన్నట్టుగా అనేకమైన ఆపదలు, అనేకమైనటువంటి కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు దేవునిపు చూడలేనటువంటి అవిశ్వాస స్థితిలో కూడా వెళ్ళినటువంటి విశ్వాసులందరినీ మనం చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప గనులైనటువంటి భక్తులైనప్పటికీ కూడా అదే విధముగా నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనము కూడా ఏ విధముగా ఉన్నాము అనేది మనము కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఈ పాఠ్య భాగాన్ని మనము కొంతవరకు ధ్యానం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనము సరిచేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. గనుక ప్రియులారా, ఈ యొక్క సనుగుట అనేటువంటిది మనం చూస్తూ వీరుకున్న సమస్యలు అనేది వారి మీదకి వచ్చినప్పుడు ఆ సమస్యలు వాటిని చూస్తూ వారు సనుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ప్రియులారా, అక్కడ భయంకరమైనటువంటి శోధన వారి మీద ఎదురైనట్లుగా మనం గమనిస్తున్నాం. గనుక ఆనాటి కాలంలో ఫరో మహాచక్రవర్తి గారు వీరు ఎలాగే మనకు చిక్కబడి ఉన్నారనేటువంటి ఆగ్రహం చేత సుమారుగా ఆయన అనేకమైన 600 రథములను, గుర్రములను ఆయన సిద్ధపరుచుకొని ఆయన ప్రయాణం సాగిస్తున్నట్లుగా వెనుకున్నటువంటి సైన్యాన్ని చూచి ఈ ప్రజలు భీతి చెందుతున్నట్లుగా మనము చదువుతూ ఉన్నాం. వీళ్ళ నిజమే యొక్క ఫరో యొక్క సైన్యము చాలా బలము గలది, ఫరో యొక్క రథములు చాలా ఉన్నతమైనవని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఎందుకనగా మొట్టమొదట యోసేపు అనేటువంటి భక్తుడు ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని పాలన చేసినటువంటి కాలములో ఆది కాండములో మనం చూస్తున్నట్లు ఆ యొక్క లేఖన భాగములో మనం గమనించినట్లయితే ఆ ప్రత్యేకమైన ఆది కాండములో వాక్య భాగములో మనం గమనించినట్లయితే 49వ అధ్యాయము 29వ వచనంలో చూస్తున్నప్పుడు ఈ యాకోబు గారు కానాన దేశాన్ని విడిచి ఐగుప్తు దేశానికి వస్తున్నాడని తెలిసి యోసేపు అనేటువంటి మహాశయుడు తన తండ్రిని ఆహ్వానించుకోవడానికి ఐగుప్తు యొక్క రథములతో సిద్ధపడి తండ్రిని తన యొక్క రథముల మీద తీసుకుని వచ్చి ఐగుప్తు దేశాన్ని తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. గనుక మొట్టమొదటగా ఐగుప్తు యొక్క రథాల గూర్చి ఆది కాండములో మనం చూస్తున్నాం. రెండవదిగా యొక్క నిర్గమాకాండము 14:6లో కూడా చూస్తే 600 రథములు అని చెబుతూ ఉన్నారు. ఇంత బలమైనటువంటి రథములు, బలమైనటువంటి గుర్రములు, గనుక ఇంత బలమైనవి, ఉన్నతమైనవని ఐగుప్తు యొక్క సైన్యాన్ని గూర్చి పరమగీతార్థములో కూడా మరి సొలొమోను మహాచక్రవర్తి గారు ఆ పరమగీతం 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఫరో యొక్క రథాశ్వములను గూర్చి, పెండ్లి కుమార్తెను గూర్చి పోల్చుకుంటూ వచ్చారు. అనగా ఫరో యొక్క రథాశ్వములకు ఉన్నటువంటి బలము, ఫరో యొక్క రథాశ్వములకు ఉన్నటువంటి యొక్క సౌందర్యము, ఫరో యొక్క రథాశ్వములకు ఉన్నటువంటి యొక్క మరి ఉత్సాహము, ఐక్యత, ఇవన్నీ కూడా ఆ ఫరో గారి యొక్క రథాశ్వములకు ఉన్నట్లుగా మనం పరమగీతం యొక్క ధ్యానాంశములు మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ ఇశ్రాయేలు ప్రజలైన వారికి కూడా తెలుసు ఈ ఫరో గారి యొక్క రథముల యొక్క బలము, వాటికి ఉన్నటువంటి ఐక్యత, వాటికి ఉన్నటువంటి సౌందర్యము కూడా. అయితే ఇంత వేగముగా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి వాటి నుండి మనం ఎలాగో తప్పించుకొనగలము అనేటువంటి యొక్క ఆందోళన చేత వారు అక్కడ సన్నుకుంటూ ఉన్నారు. కానీ మోషే భక్తుడు అంటాడు, మీరు అలా ఊరక నిలిచి చూడుడి, మీరు ఇప్పుడు గొప్ప ఘనమైనటువంటి రక్షణ కార్యాన్ని మీరు చూస్తారన్నారు. గనుక ప్రియులారా, అలాంటి బలమైనటువంటి యొక్క రథములు,
లేక ఉన్నతమైన సైన్యము, లేక మరి ఐక్యతతో కూడినటువంటి ఆ గుర్రములు లేక రథాశ్యములు అన్నీ కూడా వీరిని ఎదిరించడానికి లేక వీరిని హతమార్చడానికి, ఇశ్రాయేలు ప్రజలైన వారిని హతమార్చడానికి వారు సిద్ధపడిన వారై ఉన్నారు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు వారిని ఏ విధముతో లేక ఏ విధముగా వారిని ఐగుప్తు దేశం నుండి విడుదల చేసి విమోచించి వారిని కానాను దేశానికి తీసుకుని వెళ్ళడానికి వాగ్దానం చేసినటువంటి దేవుడై ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడు, ఆ మహోన్నతుడు, ఆ ఘనమైనటువంటి యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు వీరి పక్షముగా యుద్ధము చేయడానికి సిద్ధపడి ఉన్నాడని వీరు గుర్తించకపోవటం అనేది భయంకరమైనటువంటి యొక్క ఆలోచనే. గనుక వారు లోకానుసారముగానే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ గత దినాల్లో వారి పక్షముగా ఎన్ని సంవత్సరములు దేవుడు వారి పక్షముగా ఉండి ఐగుప్తు దేశములో ఘనమైనటువంటి యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించినటువంటి దేవుని వైపు వారు మనసు లేకుండా సనుగుకునేటువంటి బలహీనతలోనికి వారు వచ్చారు. ప్రియులారా, అదే విధముగా లోకాన్ని చూసి మనం భయపడుతూ ఉంటాము. కానీ నేటి వరకు మనల్ని దేవుడు ఎన్నో గొప్ప వాగ్దానముల చేత, ఎన్నో గొప్ప ఘనమైనటువంటి ఆశీర్వాదముల చేత మనల్ని దీవించినటువంటి దేవుడిని మనలో విడిచిపెట్టువాడు కాడు అని మనము విశ్వసించకపోవుట బహువిచారమే. గనుక ఆనాటి కాలంలో వారు అలాగూ సనుగుకొనుచు దేవుని మీద వారు లేక మోషే నాయకత్వం మీద కూడా వారు సనుక్కొనుచున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుచు అన్నాడు, నీ చేతుల్లో కర్రను చాపుమనగాని. ప్రియులారా, సముద్రము 2 గోడలుగా కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా నీళ్లను దేవుడు గోడలుగా కట్టాడు. గనుక గోడలుగా కట్టినటువంటి నీళ్లు ఒక చుక్కైనను వారి మీద పడకుండా, ప్రియులారా, వాస్తవానికి గోడలు కట్టాలంటే ఇటుకలో లేక బలమైన రాతితో మనం గోడలు కట్టగలము. కానీ గోడలు కట్టాలంటే నీళ్లను ముందు ఆ ప్రక్కకు ఈ ప్రక్కకు మరి సపరేట్ చేయడానికి ఎంతో కష్టం అనేది భరించాలి. లేక ఎన్నో ఘనమైనటువంటి మిషనరీల చేత నీళ్లను ప్రక్కకు తోడి ఆ తర్వాత గోడలు కట్టడం అనేది ఎన్నో దినాలు పట్టవచ్చు. గనుక అలాంటిది దేవుడు ఒక క్షణములో మోషే చేతిలో కర్ర చాపగానే నీళ్ళట గోడలుగా కట్టబడినవని మనం చూస్తూ ఉన్నాం. గనుక గోడలుగా కట్టబడినటువంటి నీళ్లు ఆ ప్రక్క ఈ ప్రక్క ఉండినప్పుడు మధ్యలో ఉన్న నేల ఆరిపోయిన నేలగా, అనగా క్రింద చెమ్మైనా లేకుండా బురదైనా లేకుండా వారు నడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఎక్కడైనా భూమి దిగిపోయేటువంటి అవకాశం లేకుండా దేవుడట ఒక సిమెంట్ రోడ్డు వేసినట్లుగా వారిని ఆరిన నేలను నడిపించుకుంటూ వెళ్ళాడు. ప్రియులారా, ఇప్పుడు సముద్రము 2 గోడలుగా దేవుడు నీళ్లతో కట్టబడినప్పుడు ఈ ప్రక్క ఆ ప్రక్క ఉన్నటువంటి ఆ నీళ్లు గోడలుగా నిలబడినప్పుడు మధ్య మార్గంలోండి వారు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఒక ప్రక్క నడుస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు మన మీద పడతాయేమో అనేటువంటి భయము అనేకులు కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నీటి చుక్క కానీ నీటి యొక్క జల్లు కానీ తుపర కానీ వారి మీద పడకుండా దేవుడు చక్కగా వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు. కనుక దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎంత ఉన్నతమైనవో ఇశ్రాయేలులైనటువంటి వారి జీవితంలో వారు స్పష్టంగా చూచిన వారే ఉన్నారు. నేటి కాలంలో అయితే వారి కాలంలో జరిగిన సందర్భాలు చూచి మనము అభినందిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ గొప్ప ఘనమైన దేవుని మనం స్తుతిస్తూ ఉన్నాము. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలైన వారు స్వయముగా అనుభవములు కలిగిన వారై ఉన్నారు. స్వయముగా ఆ గొప్ప ఆశ్చర్యకార్యాలు చూచిన వారై ఉన్నారు. ఎంత గొప్ప ఘనమైనటువంటి ఆశీర్వాదం వారు పొందిన వారై ఉన్నారు. కనుకనే పౌలు కూడా సెలవిస్తూ ఉన్నాడు, వారు సముద్రము గుండా వారు ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు వారు బాప్తిజం పొంది ఉన్నారని కూడా పౌలు గారు కొరింథీ పత్రికలో సెలవిస్తూ ఉన్నారు. గనక వారు సముద్రపు నీటి మధ్యలో వెళ్ళుట దేవుడట వారికి బాప్తిజం అనేది వారికి ఇచ్చినట్లుగా పౌలు గారు వర్ణించుకుంటూ వచ్చారు. ప్రియులారా, నీటి యొక్క అడుగు భాగము నుండి నడుచుట
నీరు పైనుండి అలాగున గోడ కట్టుట. వాస్తవానికి మరి ఇప్పటికీ కూడా ఈజిప్ట్ దేశంలో సముద్రము పైకుంటుంది, క్రింద లోపలికి ఒక సొరంగ మార్గాన్ని తయారు చేసినట్లుగా మనం చూస్తాం. మేము ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు, మేము బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఆ సీనాయి పర్వతం దగ్గర నుండి ఆ తర్వాత ఈజిప్ట్ యొక్క దేశానికి లోపలికంటే ప్రయాణం సాగించడానికి మమ్మల్ని బస్సులో తీసుకుని వెళుతూ ఆ సముద్రం పైనుండి ఉన్నట్టు క్రింద అగాధములో నుండి అవతల ప్రక్కన కైరో అనేటువంటి యొక్క ప్రాంతానికి ఈ బస్సు వెళ్ళినట్లుగా మేము బస్సులోని మేము అనుభవించిన వారమై ఉన్నాం. కనుక ఆ అండర్ గ్రౌండ్లో నుంచి అనగా క్రింద భాగంలో నుండి బస్సు చక్కగా ప్రయాణం సాగించింది. సుమారుగా ఒక 15 లేక 20 నిమిషాలు టైం పట్టింది. చాలా స్పీడ్గా ఆ బస్సు ప్రయాణం సాగించినట్లు. ఆ తదుపరి అవతల ప్రక్కకు మేము వెళ్ళిన తర్వాత అక్కడ కొంతసేపు బస్సు ఆఫ్ చేసిన వారే ఉన్నారు. గనుక ప్రియులారా, మరి చుట్టూ ఆ ప్రక్క సముద్రము ఉన్నట్టుగాను, సముద్రము కింద నుండి వారు అండర్ గ్రౌండ్లో నుంచి ఒక మరి పైనుండి వేసే వంతును కాదు కానీ సముద్రము లోపల భాగము నుండి ఆరిన నేలను వారు బ్రిడ్జి కట్టినట్లుగా ఇప్పటికీ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నది. కనుక అలాగున్న ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు. కైరో అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి, ఇటు అరణ్య మార్గం నుండి అవతల ప్రక్కకు వెళ్ళడానికి మరి ఈనాటి కాలంలో కూడా అలాంటి వాటిని జరిగించిన వారే ఉన్నారు. కనుక అందుచేత ప్రియులారా, ఇలాంటి ఘనమైనటువంటి యొక్క అద్భుతాలు ఆనాడు దేవుడు చేస్తాడని వారు నమ్మారు. కనుక అదే నమ్మిక చేత ఆ యొక్క సముద్రపు అడుగు భాగంలో నుండి వారు ప్రయాణము సాగించినటువంటి వారై ఉన్నారు. అంతేకాకుండా ఈ సముద్రము ఎక్కువగా దక్షిణ భాగం యొక్క గాలి, ఉత్తర భాగపు గాలి ఎక్కువగా వీస్తున్నట్లుగా ఆ యొక్క మరి బైబిల్ పండితులు కూడా చెప్పిన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. అందుచేతనే అక్కడ ఎక్కువగా గాలి వీచుట వల్ల మరి ఆ ప్రాంతమంతా కూడా బహు విస్తారమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నవని చెబుతూ ఉన్నారు. ప్రియులారా, అందుచేత మనం చూస్తున్నట్లయితే ఈ ఆరినటువంటి నేలను దేవుడు వారు నడిపించుకుంటూ 2 నీటి గోడలు కట్టిన వారై ఉన్నారు. నీటితో గోడలు కట్టగలిగిన దేవుడు. ఎందుకనగా ఆది కాండములు మనం చూస్తే ఆయన ఆత్మ జలములపైన అల్లాడుచుండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అనగా జలముల మీద ఆయన సంచరించువాడు అని అర్థము. అంటే దేవుని యొక్క ఆత్మ నీటి మీద సంచారము చేయుచున్నవాడు, అనగా నీటి మీద అధికారము కలిగిన వాడు. గనుక సముద్రముల మీద అధికారము కలిగిన వాడు, లేక సమస్త సృష్టి మీద కూడా అధికారము కలిగిన వాడు. గనుక సముద్రమును 2 భాగములు చేయగలిగిన వాడు. తదుపరి ప్రియులారా, ఈ యొక్క సముద్రం 2 భాగములుగా చేసి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ పరో సంబంధమైన సైన్య సమూహము కూడా ఏమనుకున్నారంటే మనము కూడా వారి వెనుక వెళ్ళి వారిని హతమార్చవచ్చును అనుకున్నారు. కానీ దేవుడు గొప్ప అద్భుతం ఏమిటంటే ఒక స్తంభాన్ని నిలవబెట్టాడు. వాక్య భాగములు మనం చూస్తే ఆ స్తంభము 14వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఆ స్తంభము వారికి వీరికి నడుమ ప్రవేశించినది గనుక ప్రియులారు వీరికి వెలుగుగాను వారికి చీకటిగాను. గనుక ఇశ్రాయేల్ ప్రజలైన వారికిని ఈ యొక్క ఈజిప్టు ప్రజలైన వారికి మధ్యలో దేవుడు ఒక స్తంభాన్ని నిలవబెట్టారు. ఆ స్తంభమట ఇశ్రాయేల్ ప్రజలైన వారికి వెలుగును, ఐగుప్తి ప్రజలు లేక ఈజిప్టీలకు ప్రియులార చీకటిగా మార్చబడి వారికి కనబడక వీరు వెళ్ళిన తర్వాత వారు కూడా ప్రయాణం సాగిస్తూ ఉండగా మరలా సముద్రము ఏకమైపోయి వారు వారి యొక్క రథములు, బలమైన రథాలు, సౌందర్యం గల రథాలు, విస్తారమైన రథాలు, 600 రథాలు, ఫరో చక్రవర్తి కూడా ఆ యొక్క సముద్రంలో మునిగిపోయినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారికి మరణము అనేది సంభవించింది. ప్రియులారా, మనము గత దినాల్లో మనం ధ్యానం చేస్తున్నప్పుడు 10వ అధ్యాయంలో మోషేతో ఫరో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నీకును నాకును ఇది చివరి మాట, ఇక నీ ముఖము నేను చూడను, ఒకవేళ నీ ముఖము నేను చూచి ఉన్న ఎడల నీకు మరణము తథ్యము అన్నాడు ప్రియులారా ఫరో. గనక మోషే కూడా అలాగే అనుకుంటూ ఆ 10వ అధ్యాయము 29-30 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక ఎప్పుడైతే మోషే యొద్దకు తరుముకుంటూ వచ్చినటువంటి ఈ ఫరో గారికి మరణం అనేది తన శాసనాన్ని తానే రాసుకున్నట్లుగా, ఒకవేళ నిన్ను కలిసే సమయం వస్తే
నిన్ను కలవడానికి ఒకవేళ నేను వస్తే నీకు మరణం అన్నాడు, కానీ తనకే మరణాన్ని తెచ్చుకున్నాడు ఫరో. కనుక ఫరోతో పాటు సైన్యమంతా కూడా మరణం పొందారు. ప్రియులారా, లోకములకు సామెత ఉంది, నొట్ట ఉంటే కానీ నోట పలకదన్నట్టుగా తన తలంపులో ఉన్నటువంటి మరణాన్ని తన బిడ్డలు, తన జ్యేష్ఠులు అందరూ కూడా చనిపోయిన తర్వాత ఉగ్రుడిగా మారి, లేక ఉగ్రతతో దేవుని జనాంగాన్ని మార్చాలనుకునేటువంటి యొక్క ఫరో ఏమయ్యాడో మనం చూస్తూ ఉన్నాం. చివరికి తాను మరణం తెచ్చుకున్నాడు. తన సైన్యాన్ని 600 రథాలతో, గుర్రాలతో వచ్చాడు. ఎంతో సైన్యాన్ని ఆ యొక్క సముద్రపు అగాధంలో ముంచివేయబడింది. కనుక ప్రియులారా, దేవుని బిడలమైన మనకు దేవుని రాజ్యాన్ని మనకు ఎంత చక్కగా సిద్ధపరిచిన వారై ఉన్నారో మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక సాతానుడు ఎంత తరుముకుంటూ, ఎంతగా మనల్ని ముందుకు లేక అక్రమములోను అన్యాయములో పడవేసి వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, చిక్కులతో, సమస్యలతో నేను వీరిని బాధ పెట్టుచున్నాను కనుక వీరిని కూడా నేను నరకానికి తీసుకుని వెళ్ళగలనేటువంటి ఆలోచన చేత అతడి నిత్య నరకాగ్నిలోనికి పోవచ్చున్నవాడై ఉన్నాడు సాతానుడు. కనుక పొర ఎలాగునైతే ఆ భయంకరమైన సైన్యము చేత అగాధమైనటువంటి సముద్రంలో మునిగిపోయారు, రాబోయే కాలంలో వధువుగా సిద్ధపడుచున్న మనలను ప్రభువే మేఘములోనికి తీసుకుని వెళ్తాడు. కనుక మనలను క్రిందకి లాగాలని, మనలను భయంకరమైన పాపములు పడగొట్టాలని ప్రయాసపడుచున్నటువంటి ఆ సాతానుడే నిత్య నరకాగ్నికి పోవచ్చున్నవాడే ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ దినమందు ఈ 14వ అధ్యాయములో ఒకటి ఎర్ర సముద్రము, రెండవదిగా ప్రియులారా వారి సైన్యము, మూడవదిగా ప్రియులారా దేవుని యొక్క స్తంభము, నాలుగవదిగా వారి మరణము. కనుక ఈ విధముగా ఈ అధ్యాయములో దేవుని యొక్క ఔన్నత్యతను, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క ప్రత్యేకతను, దేవుని సంకల్పాన్ని దేవుడు రుజువుపరుచుకొని దేవుడు తన బిడ్డలైన వారిని క్షేమముగా ఆరిన నేలలో ఆయన నడిపించుకుంటూ వెళ్ళారు. అటువంటి రీతిగానే రేపు మధ్యాకాశములకు మనము కూడా లోకములో ఎన్ని తెగుళ్ళు, ఎన్ని భయంకరమైన సమస్యలు, ఎన్ని ఆటంకములు, ఎన్ని రకములైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ దేవుడు మనల్ని వధువుగా సిద్ధపరిచి పరిపూర్ణమైన ఆభరణములు ధరింపచేసి వధువుగా తయారు చేసుకుని మేఘంలోనికి ఆకర్షించుకున్న ఉన్నారు. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, ఎర్ర సముద్రము అనేటువంటి దాన్ని గూర్చి కొన్ని విషయాలు మాకు నేర్పించిన వారై ఉన్నారు. దేవా, ఫరో అనుకున్నాడు వారు సముద్ర భాగములు వెళ్ళుచున్నారు కనుక మనకు వారు చిక్కబడి ఉన్నారని ఆలోచించిన వాడై ఉన్నాడు. కానీ దేవా, నీవు వారికి ప్రభా నాయన ఇశ్రాయేలు ప్రజలకు నీవు అండగా ఉన్నావు గనుక, దేవా తోడుగా ఉన్నావు గనుక, దేవా తండ్రి వారిని నడిపించేటువంటి నాయకుడుగా ఉన్నావు గనుక తండ్రి వారిని చక్కగా నడిపించి ఫరో యొక్క ఆలోచన, ఫరో యొక్క ఉద్దేశము, ఫరో యొక్క తలంపును ప్రభా మీరు చిన్నాభిన్నములు చేశారు. అలాగే నేటి కాలంలో కూడా సాతాను ఎన్నో ప్రభా తండ్రి ఉన్నతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, నా మాటకు నా కార్యాలకే జయమనుకుంటూ ఉన్నాడు. కానీ వాడికి అపజయము తప్పదని ప్రభా మీరు ఆనాటి కాలంలో రుజువుపరిచినట్లుగానే నేటి కాలంలో వధువు సంఘ పక్షముగా, నీ ఏర్పాటు పక్షముగా, నీ ఎన్నిక జనంగమైన వారి పక్షముగా మీరు రుజువు చేసుకుని మహిమ పొందమని దేవా, మేము ఎన్నిక జనంగమైన ఏర్పాట్లు ఉన్నామని ప్రభా మేము విశ్వసిస్తూ ఉన్నాము కనుక మా విశ్వాసమును తండ్రి మీరు ఇంకను వృద్ధిపరచి విశ్వాసం ఇంకను మేము బలముగా ఉండునట్లు తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి ఘనతను పొందమని రేపటి దినమందు మీరు మేఘములోకి వచ్చినప్పుడు మమ్ములను మా సంఘములను ప్రభా జ్ఞాపకము చేసుకుని సమస్తమును నీ దృష్టిలో నీ తలంపులను వారిని జ్ఞాపకం చేసుకుని నీ మేఘమునకు తయారు చేసుకుని మీరు ఆకర్షించుకుని మహిమ పొందమని వచ్చుచున్న యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం విన్న ప్రియమైన వారలారా, వాక్యమును మీరు శ్రద్ధగా విని వీక్షించండి. ప్రతిదినము మేము తెలియజేస్తున్నటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి సందర్భాలు గ్రహించండి. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కార్యాలు మీరు మరి చక్కగా శ్రద్ధగా మీరు గ్రహించాలని మరొకసారి మనవి చేస్తున్నాం. ప్రతిరోజు ఈ యొక్క లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీరు చూడండి. తదుపరి అనేకులు చూచేలాగున మీరు ప్రోత్సహించండి. అలాగే చూచిన వారు ఆ ప్రక్కన్నటువంటి ఆ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు మీరు తెలియచేయండి.
మరి దీన సేవకులమైన మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే సమస్తము దేవుని మహిమార్థమే జరిగినట్లుగా దినదిన మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.